నమస్తే అందరికీ, వెల్కమ్ టు యంగ్ షెఫ్. సో ఈరోజు మన యంగ్ షెఫ్లో మనతో పాటు కుకింగ్ చేయడానికి వస్తుంది ఇందు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ఇందు. ఉంటుందేమో అనుకున్నా, నువ్వేంట్రా ఇంతున్నావు? ఏమైంది? స్పోర్ట్స్ ప్లేయరా? కాదు, ఇంత హైట్ ఎలా? ఉండాలి కదా మినిమం. ఇందు అంటే నేను 5.7 ఉన్నా. 5.7 చెప్తే నేను ఇంకా అవ్వు ఎక్కువ వేసుకొని వస్తుండే కదా. అవ్వు హైట్ అవ్వు. ఈ ఏజ్ లో హైట్ అంటే అవన్నీ పాసిబుల్ కాదు. ఎక్కడి నుంచి వచ్చావు? మైపట్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేరా? ఓన్లీ డాటరా? అన్నయ్య అక్క అన్నారు. సో నీ హాబీస్ ఏంటి ఇందు? నేను ఆర్టిస్ట్ని. ఆల్రెడీ ఆర్టిస్ట్. మూవీస్ లో వర్క్ చేసావా? చేసా. ఒక 2-3 మూవీస్ చెప్పు, నువ్వు యాక్ట్ చేసినావు. ఇంటికెళ్ళి శుక్రుడు, సిద్ధుగాడి లవ్ స్టోరీ, ఫ్యామిలీ సెటిల్మెంట్. చూసేదంతా నిజం కాదు. అవి అబౌట్ టు రిలీజా? ఆల్రెడీ రిలీజ్ అయ్యాయా? లేదు, రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపించదేమో, అంటే పెద్ద స్క్రీన్ లోనే ఉంటావని. నిన్ను మర్చిపోన్లే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఒక చిన్న రోల్ నీ మూవీస్ లో. నువ్వే యాంకర్ అయినా ఇంక నువ్వేంది? నువ్వు యాంకర్ వల్ల నాకు ఎసరు పెడతావా అంటే? నువ్వు సాధించినావు కదా ఆల్రెడీ యాంకర్ గా. సాధించిన ఆల్రెడీ. ఈ మాత్రం జోషిస్తే ఇరగొట్టేద్దాం ఎపిసోడ్. సో నీ మూవీస్లో నీ రోల్ ఏంటి అండ్ ఆ క్యారెక్టర్ గురించి అన్నీ మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాము. ఇంతకీ కుకింగ్ వచ్చా? చాలా బాగా. చాలా బాగా. ఇటు యాక్టింగ్ చేస్తున్నావు, ఇటు కుకింగ్ అంటున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని లాస్ట్కి? ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా. మేమే ఇక్కడ ఉంచుతున్నాం అంట. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఏ రెసిపీ చేయబోతున్నాం? ఎగ్ పెప్పర్ పోహా. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ మసాలా, పసుపు, స్ప్రింగ్ ఆనియన్స్, కలర్డ్ క్యాప్సికమ్, నిమ్మరసం, నూనె, గరం మసాలా, కారం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇందు, నెక్స్ట్ ఏంటి? కడాయి, నూనె వేసుకుందాం. ఓకే. అది ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. తర్వాత కరివేపాకు మొత్తం వేసుకుందాం. ఓకే. తర్వాత కొంచెం పసుపు. కొంచెం. ఓకే. చిటికెడు పసుపు. ఎంత కావాలో అంత వేసుకో. నేనేదో ఫ్లోలో చిటికెడు అన్నా, నువ్వు చిటికెడే వేసుకుంటావు. డబ్బా వేసేయాలా? కారం, గరం మసాలా మొత్తం వేసుకుందాం. ఓకే. చికెన్ మసాలా మొత్తం వేసుకుందాం. ఎగ్ కలుపుకున్నాం కదా, దీంట్లో వేసుకుందాం. మూత పెట్టేసి. మూత పెట్టేనా? కలపాల్సిన అవసరం లేదా? కలిపే కదా చాలు. ఇప్పుడు చాలా? నాతో కలిపే కదా సరిపోయింది. సో ఎన్ని మినిట్స్ కుక్ అవ్వాలి? 5 minutes. సో ఎలాగో 5 minutes పడుతుంది కదా కుక్ అవ్వడానికి. నువ్వు ఇందాక మూవీస్లో యాక్ట్ చేశాను, రిలీజ్కి ఉన్నాయని చెప్పావు కదా. ఎలాంటి రోల్స్ నీవు ఆ మూవీస్లో? సో ఇందాక ఏదో ఫ్యామిలీ సెటిల్మెంట్ అని ఒక మూవీ నేమ్ చెప్పావు కదా, అందులో నీ రోల్ ఏంటి? హీరోయిన్. హీరోయిన్? నేను హీరోయిన్ పక్కన నిల్చొని ముందు చెప్పాలిగా వచ్చే ముందు. ఓకే, దాని ప్రీ రిలీజ్ నేనే చేస్తున్నాను బై ద వే. చేపిస్తే నీకంటే ఎక్కువ చెప్పు. అది అట్లా ఉండాలి మరి. శుక్రుడిలో హీరోయిన్ ఫ్రెండ్ కరెక్ట్. జరిగేదంతా నిజం కాదు అసలు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? నీకు నమ్మకం లేదా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? చాలా నమ్మకం ఉంది. అది చాలు. అది చాలా? నా నమ్మకం చాలా? నీ అంత హైట్ అంత నమ్మకం నాకు నీ పైన. అందుకే నీకు నమ్మకం ఉందని తెలుసా. ఆల్రెడీ నమ్మకం అనే మూవీలో కూడా చేశా. నమ్మకం. అందులో ఏ రోల్ చేశారు? అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి. సో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి హీరోయిన్ అవుతున్నావు ఇప్పుడు. వా, ఇంకా చాలా మూవీ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా కొంచెం దాని గురించి ఎక్కువ చెప్పొద్దేమో. అవును, దిష్టి తగులుతుందా? సారీ రా, నాకు తెలియక అడిగాను. మిడిల్ చైల్డ్ అన్నావు కదా. అవును. సో మీ ఇంట్లో ఎట్లుంటది మిడిల్ చైల్డ్ అంటే? ఇప్పుడు అక్క, తమ్ముడా? అన్న, అన్న, అక్క, నేను. అయితే నువ్వు చిన్న కదరా, మిడిల్ చైల్డ్ ఎట్లయితావు? నువ్వు అన్నావు కదా, అయిపోయా. నేనంటే నువ్వు అయిపోతావా? నేను ఎన్నో అంటుంటా, అవన్నీ అయ్యావనుకో పోయినట్టేనా? చదువుకోవాల్సిందే. సో ఏం చదువుకున్నావు? నేనా ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకేనా? ఇంటర్ ఇప్పుడు అంటే జస్ట్ అయిపోయిందా? అంటే యాక్టింగ్లోకి వచ్చాక మానేసా. ఓన్లీ యాక్టింగే మొత్తం. ఎలా ఒప్పుకుంటున్నారా? నా టైంలో నేను హీరోయిన్ అవుతా అంటే మా మమ్మీ
బెల్ట్ తీస్తా అని చెప్పింది. సెట్ కాదు కాబట్టి. అబ్బా! మా మమ్మీకి అదే అనిపించుంటదిలే. ఎంత నీ ఏజ్? నాదా 19. 19 years కి మమ్మీ హీరోయిన్ అవ్వాల్సిన దాన్ని ఇక్కడ నిల్చోబెట్టావు. వా 19 years కి. అరే అసలు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం దట్ ఈస్ మెచ్చుకోవాలి అసలు. అవును, మా మమ్మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చా. ఓ నైస్. ఆంటీ ఇంకా ఎంకరేజ్ చేయండి, మీ కూతురు ఒకరోజు పెద్ద హీరోయిన్ అంటే ఇప్పుడు కూడా పెద్ద హీరోయిన్, ఇంకా పెద్ద హీరోయిన్. ఎందుకంటే వెంటనే అంటది నేను కాదా అని, పెద్ద హీరోయిన్ అయిపోతుంది. నాకు అదే కావాలి. ఒకవేళ అయితే చూడు, నీకేం కావాలంటే అది చేస్తా. వావ్, మంచి పెద్దది అడుగుతా నేను. నువ్వు హీరోయిన్ అవుతే ఏం అడుగుతా? నీ ఈవెంట్స్ అన్నీ నేనే చేస్తా, యాంకరింగ్, ఒక కార్ గిఫ్ట్ అడుగుతా. బొమ్మ కారు. బొమ్మ ఏం చేసుకుంటారా సంపాదించి? నేను ఆడుకోనా? నా కొడుకు కూడా ఇప్పటి వరకు బొమ్మ కారు కొనియాలి, అన్ని రియలే కొనిచ్చా నేను. నువ్వు నాకు కొనిస్తా అంటు. నేను కొనిస్తలే నీ కొడుకు. నా కొడుకు అంటే కుక్క పిల్ల, నాకు పెళ్ళైంది అనుకోకండి గైస్. యా ఓకే, కుక్క అయింది అనుకుంటే ఇట్లా మాట్లాడుకుంటే మాడిపోద్ది. ఓకే చూద్దామా? వంట చేయడం ఈజీగా ఉందా, యాక్టింగ్ చేయడం ఈజీగా అనిపించిందా? రెండు ఈజీ. రెండు ఈజీనా? ఇట్లా ఒక చేత యాక్టింగ్, ఒక చేత చిటికలు చిటికలు చిటికలు. నీ పర్ఫార్మెన్స్ కి నెక్స్ట్ మేము ఇదే చిటికలు చిటికలు. నీకు కూడా చిటికలు వేయండి. వేయండి ప్రేక్షకులు వేయండి. అయ్యో బలవంతం చేస్తున్నారండి. ఇప్పుడు ఇది అయింది కదా, క్యాప్సికమ్ వేపించుకుందాం. ఓకే, ఇప్పటికైతే వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది. నీకోసమే నానబెట్టిన అటుకులు వేసుకున్నాం. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే, పుల్లగా నిమ్మరసం. పుల్లగా నిమ్మరసం. అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేద్దాం. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది అనుష. సర్వింగ్ ప్లేట్ తీసుకురావా? సో ఇప్పుడు ఎగ్ పెప్పర్ పోహా అయితే రెడీ అయిపోయింది. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ మసాలా, పసుపు, స్ప్రింగ్ ఆనియన్స్, కలర్డ్ క్యాప్సికమ్, నిమ్మరసం, నూనె, గరం మసాలా, కారం. ఎగ్ పెప్పర్ పోహా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంతో పాటు కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, బీట్ చేసుకున్న కోడిగుడ్లు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టిన అటుకులు, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పెప్పర్ పోహా రెడీ. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. యాక్టింగ్ చూడలేదు, బట్ కుకింగ్ బాగా చేసిందా లేదా చూస్తాం. I loved it. క్యాప్సికమ్ అండ్ లెమన్ జ్యూస్ ఇట్లా తెలుస్తుంది ఫ్లేవర్. ఇంకో స్పూన్ తినేస్తాను. తిను, మొత్తం నీకే తినేసి. నువ్వు కూడా టేస్ట్. నువ్వు చేసిందే కదరా, అంత కొద్దిగా తీసుకొని తింటున్నా డౌటా? నీకు ఉంచాలి కదా. లేదు, మా డైరెక్టర్ సార్ బాక్స్ కట్టుకొని వెళ్తారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇందు నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి. ఇక్కడికి వచ్చి ఇంత మంచి రెసిపీ కుక్ చేసి మాకు చూపించినందుకు థ్యాంక్స్. నాకు నీతో కలిసి నువ్వు యాక్ట్ చేసిన ఫ్యామిలీ సెటిల్మెంట్ మూవీ సినిమా చూడాలని ఉంది. తప్పకుండా నీకు దగ్గరుండి చూపిస్తా. ఓకే, నేను ఆ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. సో చూసారు కదా, మన ఇందు చేసిన ఎగ్ పెప్పర్ పోహా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మన యంగ్ షెఫ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.